కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం ఖరారైన వేళ షర్మిలపై వైసీపీ నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకొచ్చే ఇబ్బందులేమీ లేదంటూ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాను జగన్కు షర్మిలకు మధ్య రాయబారం చేయలేదు అన్న ఆయన విజయమ్మను కలిసేందుకు మాత్రమే హైదరాబాద్ వెళ్ళానంటూ చెప్పుకొచ్చారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. షర్మిల కాంగ్రెస్లో చేరినా వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకు ఒకసారో 2 సార్లు హైదరాబాద్ పోయిన ప్రతిసారో 2-3 వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చాను. నేను వచ్చినాక నేను షిరిడి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1 షిరిడి వెళ్తాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలే. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు. ఈ విధంగా ఉంది. ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్ల అనే దానికి ఇది పరాకాష్ట. కుటుంబ సభ్యులను కూడా బాధకిచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంత నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం.